ఈ వీడియోలో ఫుల్ గాని 18+ కంటెంట్ ఉంటుంది. చిన్నపిల్లవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇక్కడే ఆపేసేయండి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎటువంటి విషయం నేను ముందు చెప్పినా కానివ్వండి మీకు ఇంట్రెస్ట్ గా ఉండదు కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్స్ లో మనకి మేఘాని చూపిస్తారు. మేఘ ఒక స్కూల్లోని టీచర్ కింద పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేఘ రేఖ అనే లైబ్రరీ టీచర్ ని కలుస్తుంది. అయితే రేఖకి డివోర్స్ అయిపోయి ఉంటాయి, కానీ ఆమె యంగ్ ఏజ్ లో ఉంటుంది. అలాగే ఆమెకి ఆ పనులు చేయటం అంటే ఎక్కువగా ఇష్టం కూడాని. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మొగుడు వదిలేశాడు కాబట్టి ఆమె అలాగా చేస్తూ ఉంటుంది. అలాగే అదే స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ కూడా రేఖకి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు ఓపెన్ అయితే అవ్వడు. అలాగే రేఖ మేఘ మాట్లాడుకుంటూ ఉంటారు. రేఖ మేఘతో అంటుంది, నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఇంకేముందిలే, ప్రతిరోజు నీకు మీ ఆయన స్వర్గం చూపిస్తాడు, నీకు ఎటువంటి డౌట్ వచ్చినా గానీ నన్ను అడుగు, నేను అందులో సీనియర్ అని రేఖ మేఘాకి చెప్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే సమయంలోనే ఒక పేరెంట్ తన కూతుర్ని తీసుకుని మేఘా దగ్గరికి వస్తుంది. ఆ పేరెంట్ మేఘాకి కంప్లైంట్ చేస్తుంది, మీ స్కూల్లోని డ్రెస్ ఏంటి అమ్మాయిలకి ఇలా ఇప్పిస్తారు, మీరు స్కర్ట్ పెట్టారు, నేను ఇంటి దగ్గర నుంచి మా అమ్మాయిని పంపించేటప్పుడు అది మోకాళ్ళ కిందకు ఉంటుంది, కానీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అది ఎక్కడికో వెళ్ళిపోయి పైన ఎక్కడో ఉంటుంది. అలాగే ఈ ఫోటో ఏమిటి, నేను గర్ల్స్ స్కూల్లోని చదివిస్తుంటేని బాయ్స్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ వచ్చి ఇలాగా మా పిల్లతో ఫోటో ఎలా దిగారు, అసలు మీరేం చేస్తున్నారు, అయినా మిమ్మల్ని తప్పేముంది, ఆ రేఖ టీచర్ని చూడండి ఎలా ఉందో, అలాగే పిల్లల ముందు రెడీ అయ్యి అలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటేని పిల్లలు కూడా అదే రకంగా మారిపోతారు అని ఈ పేరెంట్ అంటూ ఉంటేని మేఘ పైటి చెంగు ఒకటేసారి జారిపోతుంది. అది చూసి పేరెంట్ కూడా సిగ్గుపడుతుంది. ఇక తర్వాత మేఘ తను పెళ్లి చేసుకోబోయే పరస్ దగ్గరికి వెళ్తుంది. అయితే వీళ్ళిద్దరికి ఇంట్లోని అరేంజ్డ్ మ్యారేజ్ చెయ్యాలి అని రెండు ఫ్యామిలీస్ అనుకుంటారు, కానీ బయట మాత్రం వీళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటాకి కలుస్తూ ఉంటారు. ఇది వీళ్ళ 3వ మీటింగ్. పరస్ అక్కడ మేఘ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మేఘ పరస్ దగ్గరికి వెళ్లి నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేపించినట్టున్నాను అని అంటుంది. పరస్ మాత్రం ఏమీ లేదు, నేను గూగుల్ తోని టైం స్పెండ్ చేస్తున్నాను అని అంటాడు. అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు ఏమో పరస్ అసలు నవ్వురా అని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు. అయితే మేఘ స్కూల్లోని తన పైటి చెంగు జారిపోయింది అని ఒక ఎర్రటి గుడ్డని కప్పుకుని వస్తుంది. పరస్ ఆ గుడ్డని తీసి ఎందుకు చెమటలు పడుతున్నాయి కదా అంటేని మేఘ కూడా ఆ గుడ్డని తీసేస్తుంది. అప్పుడు పరస్ కూడా మేఘని చూసి షాక్ అవుతారు. అలాగే వీళ్ళిద్దరూ కొద్ది సమయం మాట్లాడుకుంటారు. తర్వాత మేఘ ఇంటికి వెళ్తుంది. మేఘ వాళ్ళ అమ్మ నీకు అబ్బాయి నచ్చాడా అని అడుగుతుంది. మేఘ మాత్రం నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్తుంది. మేఘ వాళ్ళ అమ్మ మాత్రం అబ్బాయి చాలా మంచివాడు, చాలా గుణమైన వాడు, కొద్దిగా నీ కలర్ తో మ్యాచ్ అవడు, సామంచాయి కలర్ ఉంటాడు, అయినా గానీ చాలా మంచివాడు అని చెప్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్ గానీ మేఘ అయితే పెళ్లికి ఒప్పేసుకుంటుంది. పెళ్లి కూడా అయిపోతుంది. చాలా గ్రాండ్ గా అయితే పెళ్లిని చేసుకుంటారు. ఇంకా తర్వాత అందరూ చేసుకునేదే ఫస్ట్ నైట్ చేసుకుంటాక వీళ్ళు కూడా రూమ్ లోకి అయితే వెళ్తారు. అక్కడ పరస్సు మేఘాని నవ్వించడానికి కొన్ని కుల్లి జోకులు వేస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ ఒక జంతువులాగా మారాలి అనుకుంటే ఏ జంతువులాగా మారతావని మేఘాని అడుగుతాడు. మేఘ నేను పిల్లిలాగా మారాలి అని అంటుంది. పరస్ కూడా అది విని పిల్లిలాగా మారతావా, పిల్లికి 9 జన్మలంట, నీకు నాకు 7 జన్మలు, అంటే ఇంకో 2 జన్మలు నువ్వు ఎడిషనల్ గా బతుకుతావు అని అతనే జోకేసి అతనే నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మేఘ కూడా పరస్ అడుగుతుంది, మీరు ఏ జంతువులాగా మారతారు అని. పరస్ ఏమో నేను ముసలిలాగా మారతాను, అది కూడా మొగ ముసలి అని చెప్తాడు. మేఘ ఎందుకు మొగ ముసలిలా మారతారు అని అంటేని పరస్ చెప్తాడు, ముసలి నీటిలో ఉన్నప్పుడు ఆడ ముసలిని అట్రాక్ట్ చేయడానికి మొగ ముసలి నీటిలోని బుడగల్ని వదులుతుంది అని అతను చెప్తాడు. ఆ తర్వాత పరస్ వాటర్ తాగుతావని మేఘని అడుగుతాడు. మేఘ నీళ్లు వద్దు అని అంటుంది. పరస్ నేను తాగుతాను అని వాటర్ ని తాగి తర్వాత పరస్ ఆ వాటర్ లోని బుడగల్ని వదులుతూ ఉంటాడు. మేఘ అది చూసి వీడేంట్రా బాబు అన్నట్టు రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు మెయిన్ ఘట్టానికి వెళ్తాడు. పరస్ మేఘతోని ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఒకవైపు మేఘ కూడా వయసులో ఉంది కాబట్టి ఆమె కూడా రెడీ అయితే అవుతుంది. కానీ పరస్ మాత్రం కేవలం ఒక 1 మినిట్ లోనే మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. ఈ సిచ్యువేషన్ లోని మేఘ ఫుల్ గా డిసప్పాయింట్ అవుతుంది. ఏంటి పరస్ కేవలం 1 నిమిషం మాత్రమే ఉండగలిగాడు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి మొదలెట్టి ప్రతిరోజు పరస్ మేఘతోని ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఒకవైపు మేఘ కూడా తన చేతులతోని టైం ని లెక్కేసేస్తూ ఉంటుంది. మార్నింగ్ అవగానే పరస్ మేఘతోని చాలా ఆనందంగాని టైం స్పెండ్ చేయాలని జోకులు వేస్తూ ఉంటాడు. నైట్ అయ్యేటప్పటికి యాస్టీస్ గా ఇదంతా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఒక రోజు మేఘ వాళ్ళ అమ్మ వాళ్ళు అలాగే పరస్ వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగాని అక్కడ పరస్ వాళ్ళ అమ్మ అంటే మేఘ వాళ్ళ అత్తగారు, మీరు తొందరగా పిల్లల్ని కనాలి, మీరు ఒక 2 పిల్లల్ని కంటే నీకు ఒక మంచి బాధ్యత వస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు మేఘ పరసు పార్క్ లో తిరుగుతూ ఉంటారు. అక్కడ పరసు మేఘ దగ్గరికి వెళ్లి మా అమ్మ అలాగే అంటుంది, మనం అంత అర్జెంట్ గా పిల్లల్ని ఏమీ కనొద్దు, మనం ఇప్పుడు ఎలాగైతే హ్యాపీగా ఉన్నామో సేమ్ అలాగే కొన్ని రోజులు హ్యాపీగా ఉందాము, ఆ తర్వాత ఆలోచిద్దాము, అయినా నేను గమనించాలే ప్రతిరోజు నువ్వు కూడా ఫుల్ గా ఎగ్జైట్ అవుతున్నావు, నీకు ఫుల్ హాయిగా ఉందన్న విషయం నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. అప్పుడు మేఘ అంటుంది, హ్యాపీనెస్ అంటేని నీకు తెలియదు, నువ్వు
అడల్ట్ మూవీస్ చూసావా అని అడుగుతుంది. పరస్ ఒకటేసారి షాక్ అవుతాడు. తర్వాత చెప్తాడు, అవును నేను చూశాను, 1 నెల ముందు వరకు నేను చూస్తూనే ఉన్నాను అంటాడు. అప్పుడు మేఘ అంటుంది, ఆ మూవీస్ లోని అమ్మాయి అబ్బాయి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆనందంగా ఉంటారు, అది హ్యాపీనెస్ అంటే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పరస్ మేఘ దగ్గరికి వెళ్ళి అంటాడు, అదిగో ఆ 2 చిలకల్ని చూడు, అవి ఎంత హ్యాపీగా ఉన్నాయో, వాళ్ళలాగే మనం కూడా చిలకలు. ఇప్పుడు చిలక గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు గుడ్డు పెట్టదు కదా, ఏదన్నా ఒక ప్లేస్ చూసుకుని గుడ్డుని పెడుతుంది, మనం కూడా అంతే అని చెప్పుతూని మనం మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి, లేకపోతే పని చేసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు రేఖా మేఘ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి ఆ పేరెంట్ మళ్ళీ తన కూతురిని తీసుకుని కంప్లైంట్ కి వస్తుంది. ప్రిన్సిపాల్ మేఘాని పిలవమంటేని ప్యూన్ వచ్చి మేఘాని పిలుచుకుని వెళ్తాడు. అక్కడ ఆ పేరెంట్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తుంది, ఈ మేఘా మేడం చూడండి నా కూతురికి ఎలాంటి బుక్ ఇచ్చిందో అని ఒక బుక్ ప్రిన్సిపాల్ కి ఇస్తుంది. అప్పుడు ప్రిన్సిపాల్ ఆ బుక్ ని చూసి ఈ బుక్ ఇచ్చింది మేఘా కాదు రేఖ అని చెప్తాడు. ఆ పేరెంట్ కూడా అవునా, రేఖ అయితే ఇలాంటి బుక్లే ఇస్తుంది, అయినా మీ స్కూల్లోని అలాంటి అమ్మాయిని ఎందుకు పనిలో పెట్టుకున్నారు అని పేరెంట్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రిన్సిపాల్ కూడా ప్యూన్ ని పిలిచి రేఖా మేడాన్ని తీసుకురమ్మంటాడు. ఒకవైపు రేఖ ఏమో లైబ్రరీలోని తన బ్యాగ్ లోంచి ఒక వైబ్రేషన్ మిషన్ ని తీస్తుంది. తర్వాత రేఖ ఒక రూమ్ లోకి వెళ్లి ఆ మిషన్ ని యూజ్ చేసి సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ప్యూన్ కూడా రేఖ ఎక్కడ ఉందా అని నెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ప్యూను రేఖ ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు. అక్కడ రేఖ చేసే పని చూసి ప్యూన్ షాక్ అయ్యి నుంచుని ఆమెనే చూస్తూ ఉంటాడు. ఇంకొక వైపు పేరెంట్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ని చేస్తూనే ఉంటుంది. మేఘ ఏమో నేను తీసుకొస్తాను సార్ అని రేఖ ఎక్కడ ఉందా అని నెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ప్యూను డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉండటం చూసి మేఘ కూడా వెనక నుంచి వచ్చి రేఖ ఏం చేస్తుందో చూసేస్తుంది. అప్పుడు ఆమెకు కూడా అనిపిస్తుంది రేఖ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, నేను కూడా అలా ఉంటే బాగున్ను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ ఎప్పట్లాగే మేఘా పరసు ఇంటిమేట్ అవుతారు. మేఘాకి మాత్రం అసలు సాటిస్ఫైయింగే ఉండదు. ఇంకా ఆ తర్వాత రోజు మేఘా రేఖ రూమ్ లోకి వెళ్లి రేఖ లేని సమయంలోని తన వైబ్రేషన్ మిషన్ ని దొంగతనం చేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ టీవీ రిమోట్ ని నెతుక్కుంటూ ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ మేఘాని కూడా అడుగుతుంది టీవీ రిమోట్ ని కనిపించిందా అని. మేఘా నాకు కనిపించలేదు అని తన రూమ్ లోకి వెళ్లి ఆ వైబ్రేషన్ మిషన్ తో మేఘా సాటిస్ఫై అవుదాము అని ఆ వైబ్రేషన్ మిషన్ ని యూజ్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట పరస్ అమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మేఘా ఏమైందా అని చాలా ఫాస్ట్ గా ఆ వైబ్రేషన్ మిషన్ కి సంబంధించిన రిమోట్ ని కూడా పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఆ రిమోట్ చేతిలో ఉండకూడదు అని టీవీ పైన పెట్టి మేఘా హాల్లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ పరసు దెబ్బలతో ఉంటాడు. పరసు మేఘాని తన దగ్గరికి రమ్మని నాకేమీ కాలేదు, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అక్కడ పరసు అందరికీ చెప్తూ ఉంటాడు, నేను ఈ రోజు ఎక్కువ సమయం మేఘాతో గడపాలి అని ఫాస్ట్ గా ఆటో ఎక్కి ఇంటికి వస్తూ ఉంటేని ఒక ఎద్దు వచ్చి ఆటోని గుద్దింది, అప్పుడు నాకు దెబ్బలు తగిలినాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు పరస్ వాళ్ళ అమ్మ మేఘాని వాటర్ పట్టుకురమ్మని అంటుంది. ఒకవైపేమో హాల్లో ఉన్న ముసల్ది రిమోట్ టీవీ పైనే ఉంది అని ఆ రిమోట్ ని తీసుకుని బటన్ ని ప్రెస్ చేస్తుంది. ఒకటేసారి వైబ్రేషన్ మిషన్ ఆన్ అవుతుంది. మేఘా ఏమో ఏంటి ఇలాగానయింది అని ఆమె కవర్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. కానీ హాల్లో ఉన్న ముసల్ది మాత్రం ఏంటి టీవీ ఆన్ అవటం లేదు అని మొత్తం ఆ రిమోట్ ని ప్రెస్ చేస్తూ ఫుల్ స్పీడ్ పెట్టేస్తుంది. ఇక మేఘా ఆ వైబ్రేషన్ మిషన్ పవర్ కి హాల్లోనే ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అదంతా హాల్లో ఉన్న పరస్ వాళ్ళ అమ్మ, పరస్ అలాగే ఆమె సిస్టర్ కూడా మొత్తం చూస్తూ ఉంటారు. ఆ మిషన్ పవర్ అయిపోయిన తర్వాత మేఘా నార్మల్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇలా చేసింది అని ఆ తర్వాత రోజే విడాకులు తీసుకుందామని 2 ఫ్యామిలీస్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఈ సీన్ లోని పరస్ వాళ్ళ అమ్మ మేఘాని చాలా ఎక్కువగానే తిడుతుంది. మధ్యలో పరస్ అడ్డుపడి ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని అంటాడు. కానీ పరస్ వాళ్ళ అమ్మ అవును అది మీ ఇద్దరికి సంబంధించిన విషయమే, కానీ అది ఎక్కడి వరకు మీ రూమ్ లో జరిగితే అది మీ ఇద్దరికి సంబంధించింది, జరిగిందంతా హాల్లో జరిగింది, అందుకే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాము అని అంటుంది. నెక్స్ట్ సీన్ లోని 1 నెల తర్వాత చూపిస్తారు. పరస్ కాఫీ షాప్ లో కూర్చుని ఉంటాడు. అక్కడికి మేఘా వస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పరస్ మేఘాతో అంటాడు, జరిగిన దానికి చాలా సారీ, నేను నీకు విడాకుల్ని ఇవ్వలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటాడు. అప్పుడు మేఘా కూడా నేను చేసింది ఏమీ తప్పు కాదు, కానీ నేను చేసిన ప్లేస్ తప్పు, దానికి సారీ అని చెప్తుంది. అలాగే వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.